హాయ్ ఫ్రెండ్స్. హాయ్. షీఈ్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా. మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేస్తారా? ఇప్పుడు టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగా వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా. లిల్లీ, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే బై. డోంట్ బి సిల్లీ, పద. పదా. అవును, నువ్వేంటి లిల్లీ ముందు అలా అడిగేసావు? మరి ఎలా అడగాలో చెప్పరా? అలాగే అడుగు. ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా. దాని ప్రేమ లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయరా? ఉంటాయమ్మా. అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఎప్పుడు అవేని వాడితో దొరుకుతుంది తెలుసా? నువ్వు చేసేదేంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇది ఎన్నాడురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. ఆ రోజు మీరు సరిగా వినలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. అదండి సార్. జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పని ఉందంట, లేట్ గా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్ కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటుంది సార్. రాగానే రమ్మని చెప్పు. సార్, పార్టీకి పక్కా ఫైస్ అమ్మాయిలు కూడా పిలవండి. అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎక్కడ తీయించుకోవచ్చుగా? అది కాదురా ఫూల్, అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలందరికి పంపించాలి. వెరీ ఇంపార్టెంట్ అయితే. హాయ్ సంధ్య. ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి 4 సంవత్సరాలు పూర్తిగా సంపాదించి 1 ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా? సరిపోదని కాదు, తొందరగా సెటిల్ అవచ్చండి. అత్తయ్య పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. రేపు హోలీ, ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటారు. సరైన టైం చూసుకొని సంధ్యకి నీ ప్రేమ విషయం చెప్పారా, డెఫినెట్ గా ఒప్పుకుంటుంది. ఓకే? ఒరే కిరణ్, నేను ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకట్లేదు. అలాంటి సంధ్యని ప్రేమించుకుంటే ఎందుకురా లేట్ చేస్తున్నావు? సంధ్య చాలా మంచి అమ్మాయిరా. నీ ప్రేమ విషయం తొందరగా చెప్పేసి. అయిందా? ఓకే.